ఆత్మాభిషేక స్తుతి గీతాలు ప్రారంభిస్తున్నాం. ఇరవై 21వ నంబర్ పాట పాడుతుందాం. స్తుతులను పాడుడి ప్రభువునకు, స్తోత్రము చేయుడి యేసునకు. స్తుతులను పాడుడి ప్రభువునకు, స్తోత్రము చేయుడి యేసునకు. యేసునామమే పావనమో, యేసే జగతికి జీవనమో. స్తుతులను పాడుడి ప్రభువునకు, స్తోత్రము చేయుడి యేసునకు. యేసునామమే పావనమో, యేసే జగతికి జీవనమో. అనవరతము ఆ దేవదేవుని కొనియాడుటయే న్యాయము. సుఖములనైనా శోధనలైనా ప్రభుని ధ్యానమే శరణము. అనకసి అనవరతము ఆ దేవదేవుని కొనియాడుటయే న్యాయము. సుఖములనైనా శోధనలైనా ప్రభుని ధ్యానమే శరణము. ఆ ధ్యానములో ఉంది మధురం, అది పరలోకమునకు మార్గం. ఆ ధ్యానములో ఉంది మధురం, అది పరలోకమునకు మార్గం. ఆ మార్గము వీడకు నరుడా, నీ పాపము తొలగును అమరుడా. స్తుతులను పాడుడి ప్రభువునకు, స్తోత్రము చేయుడి యేసునకు. యేసునామమే పావనమో, యేసే జగతికి జీవనమో. కన్నుగానక కామక్రోధులై వెలియాడుటే మానరా. ఆది అంతము తానై నిలచిన కరుణామయుని గాంచరా. కన్నుగానక కామక్రోధులై వెలియాడుటే మానరా. ఆది అంతము తానై నిలచిన కరుణామయుని గాంచరా. ఆ కన్నులలో ఉంది కరుణ, ఆ రూపములో ఉంది ప్రేమ. ఆ కన్నులలో ఉంది కరుణ, ఆ రూపములో ఉంది ప్రేమ. మన హృదయాలు అర్పించుదామా, ఇక హల్లెలూయా గానము చేయుదమా. స్తుతులను పాడుడి ప్రభువునకు, స్తోత్రము చేయుడి యేసునకు. యేసునామమే పావనమో, యేసే జగతికి జీవనమో. అందరం
ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? యేసునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆత్మాభిషేక స్తుతి గీతాల పాటలు స్మరించి దైవజనుల చంద్రశేఖర్ గారు ఇచ్చిన మరొక పాట పాడుకొని ప్రభునాన్ని మహిమపరచుదాం. పాఠవస్తుల నుంచి 6వ నంబర్ పాట. కృప కోసమే నిరీక్షణ ఎదురు చూశాను. కృప కోసమే నిరీక్షణతో ఎదురు చూశానయ్యా నా యేసయ్యా. వ్యర్థముగాను నన్ను గడపనీదయా కృపకాలమంతా వ్యర్థముగాను నన్ను గడపనీదయా ఘన పరిశుద్ధుడా వెలుంగనీయుమా నరుని ఆత్మజ్యోతిని నేరములన్నీ దయతో క్షమించుమా వేదన నుండి శోధన నుండి నన్ను విడిపించుమా తెలియక చేసిన నేరములన్నీ దయతో క్షమించుమా కృపకాలమంతా వ్యర్థముగాను నన్ను గడపనీకయా ఘన పరిశుద్ధుడా వెలుంగనీయుమా నలుని ఆత్మజ్యోతిని కృప కోసమే నిరీక్షణతో చూసానయ్యా. దీన దయాళుడా దైవ కుమారుడా నిరతము స్తుతింతును కరుణా సాగరా కారుణ్యమూర్తి కనికరము
పావురమా రక్షణ మార్గమా రయమున దరి చేరుమా క్షణముగా గడిపిన నాకు సర్వము నీవేనయ్యా శాంతి పావురమా రక్షణ మార్గమా రయమున దరి చేరుమా రాగడదాకా ప్రార్థనలో రాగడదాకా ప్రార్థనలో నిలిపే మనసును కలుగజేయుమా కృపకోసమే నిరీక్షణతో ఎదురు చూసానయ్యా నా యేసయ్య కృపకాలమంతా వ్యర్థముగాను నన్ను గడపనీకయా కృపకాలమంతా వ్యర్థముగాను నన్ను గడపనీకయా ఘన పరిశుద్ధుడా వెలుంగనీయుమా నాలోని ఆత్మజ్యోతిని కోసమే నిరీక్షణతో ఎదురు చూసానయ్యా. హల్లెలూయా. ప్రతి వచ్చి ఒక పాట ఖాళీ వచ్చి ఒక పాట పాడుతుంది పుస్తకంలో కూడా చక్కగా పాడుతూ ప్రభుని ఆస్వాదిద్దాం. The call from blessed. Listen. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను.
చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏ తెగులు సమీపించక ఏ కీడి దరిచే నీకు తండ్రి. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం. ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు నాయన యేసయ్యా మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి. యేసయ్యా నీకే స్తుతి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిజేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిజేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడే కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘన కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ కృప తక్కువ వేరే ఒకటి లేదయ్యా యేసయ్యా. నీ మనస్సులో మేముంటే చాలయ్యా. దేవుణ్ణి కనపరుద్దాం, స్తుతిద్దాం, చప్పట్లు కొట్టి గట్టిగా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. చప్పట్లు కొట్టాలందరూ కూడా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు
నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా అని పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా. ఆమేన్. పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా. ఆకాశమోని సింహాసనం. బిగ్గరగా చప్పట్లు కూడా చేస్తున్నామని భయపడదాం అందరం కూడా. గ్లోరీ. హస్తకృత్యములు నీ ఉండవు, ఆకారములో నీ ఉండవు, హస్తకృత్యములు నీ ఉండవు, ఆకారములో నీ ఉండవు, అన్నార్తులలో నీ ఉందువు, అనాథ హృదయాల నీ ఉందువు, అన్నార్తులలో నీ ఉందువు, అనాథ హృదయాల నీ ఉందువు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించిన తని నీ ఉందువు, ప్రార్థించిన తని నీ ఉందువు. ఆకాశమోని సింహాసనం. అందరూ స్వరమెత్తి బిగ్గరగా. ఆమె నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా అని పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా. స్వరమెత్తి. అని పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా. ఆమేన్. ఆకాశమోని సింహాసనం. స్తోత్రం. ధనమున్న చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు, ధనమున్న చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు. ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును, ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును. ఆత్మతో సత్యముతో ఆరాధించిన హృదయ పలకమున నీ ఉందువు, మా హృదయ పలకమున నీ ఉందువు. ఆకాశము. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆత్మలోకి వెళ్తాం. Glory. నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా అని పలికిన యేసయ్యా నివాసివయ్యా అని పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా. స్వరమిద్ద అందరూ. ఆకాశమోని సింహాసనం. గ్లోరీ. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. స్వరమిద్ద అందరూ. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. పాడాలి. హల్లెలూయా. యెహోవా షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే. చప్పట్లు. షాలోమ్. హల్లెలూయా. యెహోవా రాఫా. హల్లెలూయా. షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే ఈరే. షాలోమ్. స్వరమెత్తి అందరూ. ఉత్సాహగానము ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన
వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. ఆహా జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. సర్వది అందరూ హల్లెలూయా యెహోవా రాఫా పాడాలి. షమా షమా హల్లెలూయా యెహోవా ఈరే ఈరే. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే ఈరే. యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాకుతో మహాసైన్యముగా మార్చినావు. అందరు కూడా హల్లెలూయా హల్లెలూయా. నీవే రారాజువు రారాజువు. హోసన్నా హోసన్నా. ఆమేన్. నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నీవే రారాజువు. హోసన్నా హోసన్నా. ఆమేన్. నీవే మహారాజువు. స్వరమెత్తి నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. ఆమేన్. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఆహా నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా. స్వరమెత్తి అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడాలి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. స్వరమెత్తి అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుతూ ఆరాధన. గ్లోరీ గ్లోరీ. శ్రీకర్షవల గురాల సియార గాత్రమ. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. రజ రజానా యేసు రాజా. రజ రజానా యేసు రాజా. స్వరమెత్తి బిగ్గరగా రాజానా యేసు రాజా. కొట్టి గట్టిగా చెప్పండి. రాజా రజానా యేసు రాజా. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే. నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద. అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద. యేసు రాజా 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 రాజానా యేసు రాజా. స్వరమెత్తి బిగ్గరగా రాజా యేసు రాజా రాజానా యేసు రాజా. రాజా రాజానా యేసు రాజా. రాజా రాజానా. కొట్టు గట్టిగా చప్పట్లు కొడుతూ
స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మనందరి మీద యేసుక్రీస్తు ప్రభు నామములో కుమరించబడునుగాక కుమరించబడునుగాక పరిశుద్ధాత్మ అగ్ని కుమరించబడునుగాక యేసు నామముల స్థలం అభిషేకించబడునుగాక యేసు నామముల అభిషేకం పొందుదురుగాక రిమో షగరి హన్సియరమ ఎల్ షదాయ్ దేవుని యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము అందరి మీద కుమరించబడునుగాక నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన అందరం కలిసి పాడదాం స్తుతి ఆరాధన నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. కృపామయుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరు ఇక్కడ కూడిన వాళ్ళందరూ కూడా ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడండి నాయన అని అందరూ ప్రతి ఒక్కరు అడగండి. ప్రభువుని అడగండి. తండ్రి నాలో ఉన్న లోపాలు సరిచేయండి నాయన, నన్ను బలపరచండి నాయన, నాతో వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభు అని అడుగుదాం అందరం కూడా. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దిన ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధిలో ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా అల్పుని అపాత్రని ఎన్నిక లేని వాడిని నేను యేసు రక్తమును చేతపట్టుకుని ధైర్యంగా కృపాసనతకు వచ్చి ఉండగా నీ మహాకృప నా మీద కూడి వచ్చిన వారందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి నన్ను మరుగుపరిచి వాక్యం ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్తం క్రమంగా మర్యాదగా మహిమకరంగా జరిగించండి. యేసు రక్తాన్ని చేతపట్టుకుని ధైర్యంగా కృపాసనతకు వచ్చి ఉండగా దీనుని మరుగుపరిచి మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని దీనుని కటాక్షించమని వచ్చిన వారందరినీ దీవించమని ఆరాధన మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వాక్యం నుంచి 3వ వాక్యం 4వ వాక్యం చదవాలి. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. 3వ వాక్యం 4వ వాక్యం నేను చదువుతున్నాను చూడండి. 16వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వాక్యం 4వ వాక్యం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా ఆ మాట మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనేను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకొనును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుని పిలుపు కానీ దేవుని క్రమము కానీ దేవుని ఏర్పాటు కానీ దేవుని ఉద్దేశానికి తగినట్లుగా మనము నడవాలి. ఆమేన్. ఆమేన్ అంటే ఆమేన్ అని చెప్పాల. దేవుని చిత్తాన్ని ఎరిగి నడవాల. ఇక్కడ ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ అనుభవాలన్నీ ఇప్పుడున్నటువంటి సంఘములో ఇప్పుడున్నటువంటి తరములో ఉన్న సంఘాలకి దేవుడు ఒక ఉదాహరణగా వారిలాగా ఉండకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని
వాళ్ళలో జరిగిన కార్యములన్నిటి గురించి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు అలాగున ఉండకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులందరూ కూడా లక్షల మంది బయలుదేరి వెళుచుండగా మాటి మాటికి మోషేతోనే మాట్లాడేది దేవుడు. మోషేతోనేనా మాట్లాడేది దేవుడు? మాతో మాట్లాడడా? మేమును పరిశుద్ధులమే, ఈ సర్వ సమాజము పరిశుద్ధులే అని దేవునికి విరోధముగా, మోషేకి విరోధముగా ఇశ్రాయేలీయులలోనే దేవుని పిల్లలే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎవరి మీద తిరుగుబాటు చేశారండి? చెప్పండమ్మా. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేయటం దేవునికి అస్సలు నచ్చల. దేవుని స్తోత్రం. ఇక జాగ్రత్తగా వినండి, మనసు దగ్గర పెట్టుకొని చక్కగా వాక్యంకి ఆలోచనలు పెట్టుకోకుండా వాక్యం వినండి. ఇప్పుడు మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరిని నడిపించేది మోషే నాయకత్వంలో. వాళ్ళందరూ వెళ్తున్నారు చక్కగా. ఐగుప్తు దేశంలో అద్భుతమైన కార్యాలు సూచక్రియలు చేసినది మొదలుకొని అప్పటి నుంచి అరణ్య యాత్రలో బయలుదేరి వెళుచూ ఉండగా అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండి ఒక నాయకుడిగా నడిపించుతున్నాడు వాళ్ళందరినీ. ఆమేన్. వాళ్ళందరిని నడిపించేది ఎవరంటే మోషేనే. కానీ ఈ అరణ్య యాత్రలో మరి వారికి ఏమనిపించిందో ఏమో, ఒక్కసారిగా మోషే మీద తిరుగుబాటు చేశారు. నీకు ఆత్మీయ నాయకుడు, ఆమేన్, నిన్ను నడిపించుచున్నవాడు, నీ విషయమై దేవుని యొద్ద విచారణ చేసేవాడు, హల్లెలూయా, నీ మీదకి తెగులు రాకుండా అడ్డుపడగలిగిన వాడు, హల్లెలూయా, నీ కొరకు ప్రార్థించి నీ క్షేమముని నీకు అంటే క్షేమం వచ్చేటట్టుగా ప్రార్థించే వ్యక్తి, హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? మోషే. అలాంటి మోషే మీద కోరాహు, దాతాను, అభిరాములు అనబడిన ముగ్గురు తిరుగుబాటు చేశారు. ఆ వారితో పాటు 250 మంది తిరుగుబాటు చేశారు. బాబు ఏంట్రా మీరంతా 250 మంది కూడారేంట్రా? ఏంటి ఎవరం ఏంటి ప్రత్యేకంగా కూడికి కనపడుతుంది అక్కడ? వాళ్ళే కానీ ఏంటో వేరువేరుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. ఎట్లా ఉన్నారు? అదంతా సమాజం అంతా ఒకటే, ఇశ్రాయేలీయులందరూ ఒకటే సంఘం. అది 30 లక్షల మంది, హల్లెలూయా. ఆ 30 లక్షల మందిలోనే ఉంటున్నారు కానీ వేరువేరుగా ఉంటున్నారు. ఏంట్రా ఎందుకని కలవట్లేదు? ఏమిట్రా ఏమైందంటే ఏం లేదులేండి, కోరాహు, దాతాను, అబీరాములు అంటారు, అరే మాతో పాటు వచ్చేవాళ్ళు ఎవర్రా? ఆ మోషేతోనేనా దేవుడు మాట్లాడేది? మోషేతోనేనా దేవుడు మాట్లాడేది? మనతో మాట్లాడ్డా? మనము పరిశుద్ధులమే, మనతో కూడా మాట్లాడతాడు దేవుడు. దేవుడు మాట్లాడ్డాడు, హల్లెలూయా. దేవుడే ఏమన్నా నీతో మాట్లాడ్డాని అన్నాడా? లేదే. మరి నీకెందుకు వచ్చిందిరా బాధ? ఈర్ష్య. అందరు చెప్పండి, ఈర్ష్య ఒక దయ్యం అనండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య ఒక దయ్యం. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకున్నది నాకు లేదు అనుకోవటం అదొక దయ్యం, చీకట అనమాట. అది కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నీకున్న దాంతో తృప్తి పొందితే ఆరోగ్యం, హల్లెలూయా, అది ఆశీర్వాదం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. మధ్యలో నీకేంటి బాధ? నడిపించుచున్నవాడు ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన, పిలిచినవాడు ఆయన, అభిషేకం ఇచ్చినవాడు ఆయన. అది ఆయన చిత్తమై ఉన్నది. మండుచున్న పొద ఎదుట నిలబడి దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడై పిరిగితనంగా ఉన్నా కానీ దేవుడు అభిషేకం పొందినవాడే దేవుని కొరకు నడిపించబడి ఐగుప్తు రాజుల ఎదుట నిలబడి అద్భుతాల సూచక్రియలు మహత్కాలు దేవుని కోసం నిలబడి, దేవుని ప్రజల కోసం నిలబడి ఐగుప్తులోంచి ఇశ్రాయేలును విడిపించిన వాడు కాదా మోషే? హల్లెలూయా, ఆమేన్. అలాంటి గొప్పవాడి మీద తిరుగుబాటు చేయించా? ఈయన అంటాడు 16:4, మోషే ఆ మాట విని సాగిలపడ్డాడంట. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేస్తాడు, మందిరం దగ్గరికి రండి అయ్యా అని అన్నాడు. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? అందరు చెప్పండి ఈ మాట, తనవాడు ఎవరు? క్లోజప్లో పెట్టారు అది దగ్గరికి. తనవాడు ఎవరో చెప్పండి. పరిశుద్ధుడు ఎవడో గుడారం దగ్గర తేలిపోద్ది అనండి. హల్లెలూయా. అంతే కదండి. మరి ఎవరు పరిశుద్ధులో తేలిపోద్ది? రండి గుడారం దగ్గరకు రండి, యెహోవా అక్కడ ఉన్నాడు, అక్కడికి వచ్చి మాట్లాడతాడు మనందరితో. ఎవడు పరిశుద్ధుడు తేలిపోయే సమయము గుడారము దగ్గరే, హల్లెలూయా. సరే, వీళ్ళు అసలు ఈ తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడని, మేము పరిశుద్ధులమే, మాతో కూడా దేవుడు మాట్లాడతాడండి అనే కంటెంట్తో ఉన్నారు వాళ్ళు. లోపల ఏం ఫీలింగ్ ఉందో మరి, ఏమన్నది? ఈర్ష్య, హల్లెలూయా.
పెద్ద పాయింట్ ఏం కాదు, అది ఈర్ష్య. అందరూ చెప్పండి, ఈర్ష్య అనండి. నీకంటే ఎక్కువ కాస్ట్లీతో బట్టలు కొనుక్కున్న వాళ్ళు వేసుకునే మనసులో ఎట్టుంటుంది? నీకంటే మంచి ఇల్లు కట్టుకుంటే, నీకంటే మంచి కారు కొనుక్కుంటే, నీకంటే మంచి శారీ కొనుక్కుంటే కిస్మిస్ కదేగా. హల్లెలూయా. క్రిస్మస్లో ఒక మాట చెప్తా, అందులోకి వెళ్దాం. కానీ ఎవరికైనా కొత్త బట్టలు పేదవాళ్ళకి ఒక్క వ్యక్తికైనా పెట్టు, అది నిజమైన క్రిస్మస్. మనం పప్పుల అన్ని తినుబండాలు మనం వండేసుకుని తెగ తినేసి వేసి రక్తమే చేయం. మనం తెగ పండుగ చేసేసుకుంటాం, కానీ పేదవాళ్ళకి చేసుకోలేరుగా. ఎవరికైనా ఒక్కళ్ళకైనా బట్టలు పెట్టడం, లేకపోతే అన్నం పెట్టడం, ఏదో చేయండి. అది నిజంగా క్రిస్మస్, అది ప్రభు సంతోషించే క్రిస్మస్. ఆమేన్. ఆ చిన్న లైన్లోకి వస్తారులే. హల్లెలూయా. ఆమేన్. ఏమండి, ఎందుకండి ఈర్ష్య? ఏమండి, నాకు తెలీదు, యెహోవా నాతో మాట్లాడడం, ఏమో పరిశుద్ధులే మాతో మాట్లాడతాడు దేవుడు. 250 మందిని సమకూర్చి ప్రత్యేకంగా పెట్టారండి కూటం. సంఘంలో నుంచి సంఘం వేరైంది అనండి, సంఘం విడిపోయింది అనండి. మరి ఎంత దారుణం అండి ఇది? నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడ మీరందరినీ దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, దీనికి కూడా కంపేర్ చేసుకుంటూ ఉండాలి, సంఘానికి కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగంలో కోరాహు, దాతాను, అభిరాములు వీరితో పాటు 250 మంది వేరయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ వేరే ఉండటం దేవుని చిత్తము కాదు. అందరూ ఒకటిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వేరుగా ఉండటం దేవుని చిత్తం కాదు, అందరూ కలిసి ఉండాలనే దేవుని చిత్తం. ఆమేన్. ఇప్పుడు మోషే సాగిలపడ్డాడు అనండి. ఇందులో నాకేం కనబడుతుందంటే, కోరాహు, దాతాను, అభిరాములు ఈ నింద వేసినప్పుడు, లేకపోతే నీతోనే నా దేవుడు మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా పరిశుద్ధులమే, సర్వ సమాజము పరిశుద్ధులే అని మాట్లాడుతుంటే, వామో నేనే పాటోనయ్యా అయ్యా అని వాళ్ళ ఎదురుగా దైవజనుడైన మోషే సాగిలపడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నేనెంతటోనయ్యా బాబు, నాదేముందయ్యా, అంతా దేవుడేనయ్యా అని తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఒబీడియన్స్గా ఉంటున్నాడండి మోషే. అసలు వాస్తవానికి వాళ్ళ ఎదుటే సాగిలపడాల్సిన ఆవశ్యకత ఉందా మోషేకి? అంత తగ్గించుకోవటం అవసరమా అనిపిస్తుంది. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకుంటాడు. అందుకే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లేఖనంలో కూడా ఉంది కదా, తన్ను తాను తగ్గించుకుని వాడిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. తను తాను హెచ్చించుకున్నాడిని తగ్గిపోవటమే. అందుకే తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి దేవుని బిడ్డల దేవుడు ఇవ్వాలి ఆ నాయకత్వం, దేవుడు ఇవ్వాలి ఆ కృప, దేవుడు ఇవ్వాలి అధికారం. ఆమేన్. అయ్యేమీ లేకుండా మేము పరిశుద్ధులం ఏంటంట, దానికో పద్ధతి ఉంటుంది. ఆ నాయకుడిని ఏర్పరిచింది దేవుడు, పిలిచింది దేవుడు, నియమించింది దేవుడు. ఆమేన్. నీకెందుకు ఆ బాధ? అంటే మరి మేము కూడా మాట్లాడతామండి, మాతో కూడా దేవుడు మాట్లాడతాడండి. అయ్యో మీతో మాట్లాడడానికి అంటలేదుగా, ఇదంతా కుళ్ళు, ఏసి రక్తమే చెయ్యం. ఏంటది? మాట్లాడరేమరా? అసలు ఆ పదమే తెలియనట్టున్నారేమిటి మీరు? కుళ్ళు అనండి. అసలు ఈ మానవుడి కళ్ళు మంచివి కాదండి బాబా. ఎందుకంటే ఒకడు బాగుంటే సరిగ్గా కనపడతాడు. ఇక ఈయనకు వచ్చేసిన తిప్పలు చూడండి. ఇక్కడ ఈయన సాగిలపడ్డాడు. ఈయన సాగిలపడాల్సిన అవసరమే లేదు అసలు. మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలాంటి కాదు, ఎలాంటి మీకు తెలియదా అని మోషే అనంత అంతవరకు అలా కూడా కాదు, సాగిలపడ్డాడంట. దేవుని బిడ్డలారా, సాగిలపడే అనుభవాల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి సాగిలపడటం అంటే? తన్ను తాను విధేయతగా, తన్ను తాను తగ్గించుకుంటూ, ఎదుటి వాళ్ళు వేస్తున్న నిందల విషయమై ఏమాత్రమో హృదయంలో కోపగించుకోకుండా, నేనే పాటి వాడనయ్యా అని దైవజనుడైన మోషే అంతటి వాడు ఇశ్రాయేలీయుల ఎదుట తన్ను తాను సాగిలపడ్డాడు. ఈ సాగిలపడే అనుభవం ఏం తెలియజేస్తుందంటే, ఒబీడియన్స్ని, విధేయతని, సాత్వికమును. ఆమేన్. బొచ్చు
కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా యేసు ప్రభు అని ఆయన ఎంత హింసిస్తున్నా కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? సర్వమానవాళికి కావలసిన విమోచన రావాలంటే యేసు ప్రభు మాట కూడా మాట్లాడకుండా ఆయన అలాగే మౌనంగా ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నాడు కనుకనే మానవులందరికీ రక్షణ భాగ్యం కలిగింది. ఆయన దీనుడు, సాత్వికుడు. హల్లెలూయా. క్రీస్తు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దీనుడుగా, సాత్వికుడుగా, వినయుడుగా ఉన్నాడు. తండ్రి ఎదుట నడుచుకున్నాడు. మనము కూడా అలాగే క్రీస్తుని పోలిన వారమై నడవాలి. ఆమేన్. చెప్పండి, ఎవరిని పోలి నడవాలి? ఈ మధ్య చాలామంది యవనస్తులు ఆ హీరోల్ని ఎలా ఉన్నారో ఆ ప్యాషన్లు చేస్తుంటారు. వాళ్ళను పోలి నడుస్తుంటారు యవనస్తులు. ఆ హీరోని ఏ డ్రెస్ వేసిందో ఈవిడ కూడా ఎక్కడో చోట ఎతికేసుకుంటుంది. అంటే ఎవరిని పోలి నడుస్తున్నారు వీళ్ళు? వాళ్ళ మీద, వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే వాళ్ళని పోలి నడుస్తున్నారు కానీ అది దైవ సంబంధమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా కాదని తెలిసినా, అది సాతాను ఊబని తెలిసినా దాని మీద ఎందుకు అట్రాక్షన్ అవుతున్నారు? ఎందుకు అవుతున్నారు? దాంట్లో ఏముందని అట్రాక్షన్ అవుతున్నారు యవనస్తులందరూ? పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినోడికి అట్లా ఉంటుంది ఎవరు ఏజ్ రక్త విజయం. మరి అంతే కదండి. ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎవరిని పోలి నడవాలి సంఘం అంటే? క్రీస్తుని పోలి, క్రీస్తులాగా నడవాలి. ఇప్పుడు ప్రతి ఆదివారం ఆరాధన దేనికి? ఇవి కాక మధ్యలో ఉపవాసం దేనికి? ఇది కాక అప్పుడప్పుడు వాక్యాలు ఎందుకంటున్నాం? ఎందుకంటే ప్రత్యేక ఆరాధనలో అంటే ఒకటే, మనము రాను రాను క్రీస్తు పోలికలోకి మార్చబడాలని. ఆమేన్. సో ఇక్కడ మనం ఆలోచిస్తే మోషే సాగిలపడిన అనుభవాలు ఏం తెలియజేస్తున్నాయంటే, నేను దేవుని పోలి నడిచేవాడిని కనుక నన్ను నేను తగ్గించుకుంటాను. ఆమేన్. నన్ను నేను తగ్గించుకుంటాను. ఇప్పుడు ఈయన తగ్గించుకున్నాడు కదా, ఈయన ఎంత తగ్గించుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులు కూడా ఏం చేయాలి? వారు కూడా తగ్గించుకునే అనుభవాల్లో ఉండాలి. ఆదికాండం 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 18వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 18 verse 1-2 చదువుదామా? 12వ పేజీ. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అంటే అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. హల్లెలూయా. నేల మట్టుకు వంగటం అంటే మీరు దీనికి జవాబు చెప్పకపోతే నేను ముందుకెళ్ళాం. నేల మట్టు వంగటం అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నా పూర్తిగా నేల మట్టుకు వంగిపోయి, అంటే తను పూర్తిగా తగ్గించుకోవటం దేవునికి. నేలను తాకింది తల, పూర్తిగా నేలను తాకింది. నేల మట్టుకు వంగి అబ్రహాం అండేనా? దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రియేక దేవుడు వారి అబ్రహాం ఇంటికి వస్తున్నాడు ఎండవేళ. ఈయనేమో గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు. అబ్రహాం గారు కూర్చొని ఉన్నప్పుడు ఇలా చూసాడు. ఎదురుగా చూస్తే ప్రభువు నడుచుకుంటూ వస్తున్నాడు. 3 వస్తున్నారు కానీ ఒక్కడిగానే మనం భావించాలి. 3 బట్ ఒక్కడు. చెప్తా, ఆ వివరణ రానున్న రోజులు చెప్తానండి మీకు. ముందు వస్తా ఉన్నప్పుడు అబ్రహాము ప్రభువును చూసి, తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి చూసి పరుగున, అంటే వాడు ఎలా వచ్చారంటే దేదీప్యమానమైన ప్రకాశమైన దేహంతో రాలేదు కానీ మానవ రూపంలో వచ్చారు 3. ఇప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి అనే మాట ఉంది అక్కడ. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే తను దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. అప్పటికి చాలా వయసు, వృద్ధాప్యంలో ఉన్నాడండి. దాదాపుగా 80 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి.
అయినా ఆయన పూర్తిగా నేల మట్టుకు వంగి ప్రభువుకి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని విషయములో, భక్తి విషయములో, ప్రార్థన విషయములో మనము వీళ్ళందరినీ కూడా మనం మాదిరిగా చూసుకోవాలా. ఎందుకంటే అవసరమా? వారు మనకు మేఘమై ఉన్నారు. దేవుని స్తోత్రం. వారు ఎలాగూ దేవునికి లోబడ్డారో మన పితరులు మనము కూడా అలాగే లోబడవలెను, అలాగే భక్తి చేయవలెను, వారిలాగానే మనం ఉండవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, ఆది కాండానికి మరలా వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. 12వ అధ్యాయం 1వ వాక్యం ఏముంది? ఫస్ట్ లైన్లో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనలను ఆవరించి ఉండగా. అసలు ఎవరు ఈ సాక్షి సమూహము? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటే 11వ అధ్యాయం అంతా ఈరోజు చదవండి. నేను చాలా సీరియస్గా ఈ మాట చెప్తున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా టైం కేటాయించుకొని 11వ అధ్యాయం మొత్తం చదవండి. విశ్వాస వీరుల జాబితా ఉంది అక్కడ. మన పితరులు ఎలాగ విశ్వాసం ద్వారా కార్యాలు చేశారో, మన పితరులు ఏ విధంగా విశ్వాసంలో డెవలప్ అయ్యారో, వారి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఏ విధంగా శూర కార్యాలు జరిగించారు, యుద్ధముల్లో జయం పొందారు, అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉండగా అని రాయబడి ఉంది. అంటే మన పితరులు దేవునికి ఎలా లోబడుతున్నారు? సాష్టాంగపడ్డారు. ఎలా లోబడుతున్నారు? వారు సాష్టాంగపడ్డారు. దేవునికి అంత విధేయులయ్యారు. నిన్ను ఇప్పుడు బాగా పడుకోమని కాదు మేము చెప్పే మెసేజ్. మీరు అంతగా దేవుని ఎడల తగ్గించుకొని ఉండాలి. దేవుడు అంటే అందరికీ భయం ఎక్కువ ఉంటుంది, వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. ఆ దేవుని పెద్ద పాస్టర్ గారు మేము అంతా దేవుడికి భయపడే వాళ్ళమే. భయపడతావు, లోపడతావు, వినయంగానే ఉంటావు, కాదంటలా. కానీ అందులో ఏమో తెలుసా? అబ్రహాము నేలకు వంగిన దానికిను మోషే సాగిల పడిందంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా తన్ను తాను పూర్తిగా తగ్గించుకోవటం. ఇది నిజంగా చేయగలమా? ఇది అలా ఉండగలమా? ఏ విషయంలో నా నిందలు? మోషే మీద నిందేశారు. నీవేనా పెద్ద పరిశుద్ధుడివి అన్న. బాబు నేనే పాటు ఉన్నాయా, ఏర్పరచుకుంది ఆయనయ్యా అని సాష్టాంగ పడ్డాడు ఆయన. అబ్రహాం సాగిల పడ్డాడు. తండ్రి అయిన దేవుడు వస్తుంటే సాగిల పడ్డాడు. వయసుతో నిమిత్తం లేదు అక్కడ. హల్లెలూయా. ముసలివాడైనా కానీ పూర్ణంగా సంపూర్ణంగా సాగిలపడ్డాడు. అవి ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవునికి లోబడే విషయాలు మనకి అవగాహన చేస్తున్నాయి. వి షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ మచ్ దే ఒబే. మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత లోబడుతున్నారో దేవునికి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించింది. చూడండి మేఘం ఎలా ఉంటుంది చెప్పండి. పైన కప్పబడి ఉంటుంది, అవునా? మేఘం కప్పబడి ఉంటుంది, అవునా? ఇప్పుడు కప్పబడిన ఈ మేఘం వీళ్ళంతా ఎవరనంటే ఆ మేఘమే మన పితరులు. దేవుని స్తోత్రం. ఎవరాళ్ళు? నేను ఊరికే కొన్ని చెప్తా వినండి. నోవాహు దగ్గర నుంచి మొదలైంది. నోవాహు, అవునా? నోవాహు తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు? ఆది కాండంలో పిలిచింది ఎవరు? అబ్రహాముని, అవునా? నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ యాకోబుకి పుట్టిన 12 మంది పిల్లలు, ఆ 12 గోత్రాలు, వాళ్ళలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు. ప్రవక్తలు ఏమిటి, అవునా? ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది ఆత్మీయులు, ఎన్ని వందల వేల లక్షల మంది ఉన్నారండి. వీళ్ళంతా మనకి ముందు ఎలా నడిచారంటే భక్తిగా, దేవునికి లోబడుతూ, అన్ని విషయాల్లో సాష్టాంగపడుతూ, అన్ని విషయాల్లో దేవునికి లోబడుతూ నడిచారు. అంత వయసులో ఉన్నాయన ముసలాయన దేవునికి లోబడాల్సిన అవసరం ఏంటి అసలు? అంతగా మామూలుగా నించుని అయ్యా రండి అయ్యా అనొచ్చుగా. దేవునికి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలి. వి షుడ్ గివ్ ద ప్రిఫరెన్స్. ఫస్ట్ వి గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ గాడ్. దేవునికి మొదట మనము ప్రాముఖ్యత ఇవ్వాలి.
ప్రాముఖ్యత అనే అంశాన్ని అక్కడ తెలియజేస్తుంది. లార్డ్, మీరు రావాలి, మా ఇంట్లో ఉండాలి, మీరు మమ్మల్ని దాటిపోకూడదు, నేనిచ్చే విందు స్వీకరించండి, ఇందుకే కదా నీ దాసుని ఇంటికి వచ్చిందని అలాగ నేలకు సాష్టాంగపడి అబ్రహాము దేవుని తన ఇంటికి ఆహ్వానించాడు. అంటే దేవుణ్ణి తన గుడారము దాటనిచ్చి పోనివ్వల. ఏ విధం చేతనైనా నువ్వు మా ఇంటికి రా నాయనా. వీళ్ళంతా మనకి ఎవరో తెలుసా? భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, వారు పోరాడిన విషయంలో, దేవుని పక్షాన శ్రమలో నిలిచిన విషయంలో, బాధలో క్రీస్తు పక్షాన నిలిచిన విషయంలో, ఎన్ని శ్రమలు వచ్చినా వదిలిపెట్టకుండా పోరాడి గెలిచిన వాళ్ళు మనకి ఎలా ఉన్నారంటే మేఘం వల్లే ఉన్నారు వాళ్ళు. చాలామంది ఏం చెప్తారు, మన స్వతంత్రం రావడానికి ముందు మనకి ఎంతోమంది అదిగో ఇలా కష్టపడ్డారు, ఇలా అహింస తత్వాన్ని తీసుకొచ్చారు, కొంతమంది పోరాడారు, కొంతమంది యుద్ధాలు చేశారు, కొంతమంది తను అప్పగించేసుకున్నారు. ఎన్ని యుద్ధాలు చేసినా, బ్రిటిషర్స్ ఎంత శోధించినా వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు, చంపేయమని ముందుకెళ్ళారు. ఇలాగ వాళ్ళంతా మనకి రోల్ మోడల్గా ఉన్నారు, నాయకులు అందరని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళనే రోల్ మోడల్గా తీసుకుంటే నేనేమంటానంటే తీసుకోవాలి వాళ్ళని రోల్ మోడల్గా, కానీ మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మరీ ఎక్కువగా రోల్ మోడల్గా మనం తీసుకోవాలా. హల్లెలూయా. ఎవరు తీసుకుంటారు అట్లా? యేసులా జీవించమనండి, జీవించాలి అని వాక్యం తెలియజేస్తుంది. వైరాగ్యం ఏ విషయంలోనైనా ఇది పలాంది కావాలి అనుకుంటే దాని విషయమే వైరాగ్యం ఉండాలి. నీ దగ్గర లేదు, లేనప్పుడు సర్దుకుపోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి. అదే కావాలనుకోవటం పిచ్చితనం. అది దేవుని స్తోత్రం. ఏ విషయంలోనైనా వైరాగ్య జీవితం కనపడాలి మనకి. తన ఇంటిని దాటి పోనివల అబ్రహాము దేవదేవుణ్ణి ఇంట్లోకి వచ్చాడా? అసలు సాగిలపడి ఏమన్నాడు చదవండి. ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి చదవండి త్వరగా. ఎవరైనా చదువుతారా? 3 చదవండి. ఇప్పుడు నేల మట్టుకు వంగిన తర్వాత 3, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమంటున్నాడు దేవుణ్ణి? నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను నీవు దాటిపోవద్దయ్యా అని అంటున్నాడు. కటాక్షము అనండి అందరూ. యేసయ్య కటాక్షం మనందరి మీదకి వచ్చునుగాక. ఆమేన్ అని చెప్దామా? కటాక్షం అంటే ఆయన దయ, ఆశీర్వాదం, ఈ రెండు పోల్చవచ్చు. ఆయన దయ, ఆయన ఆశీర్వాదం మన మీదకి దిగిరవచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కటాక్షం రానిమని చెప్పి అడిగి తర్వాత ఏమన్నాడు? నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి అయ్యా, చెట్టు కింద అలసట తీర్చుకోండి, మీరు తర్వాత వెళ్ళొచ్చు. తర్వాత ఇందు నిమిత్తము కదా మీరు మీ దాసుని వద్దకు వచ్చితిరా నేను. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి. ఎందుకోసం వచ్చి? ఇందు నిమిత్తమే కదా నా ఇంటికి వచ్చారు మీరు అని అంటాడు. అసలు వాస్తవానికి అబ్రహాం దగ్గరికి దేవుడు అందుకోసం రాలా. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆతిథ్యం కోసం రాలా, అబ్రహామును దీవించడానికే ఆ గుడారం దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి లోతు అనబడిన ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడానికి అక్కడికి వచ్చాడు. ఈ 2 కార్యాల నిమిత్తమే వచ్చాడు. కానీ అబ్రహాం ఏమంటాడంటే, ప్రభువా నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో నేను ఇచ్చి ఆతిథ్యం స్వీకరించి సేపు మా ఇంట్లో ఉండి అలసట తీర్చుకొని వెళ్ళండి అయ్యా అని చెప్పి పిలవటం అనేది అబ్రహాము ఇంటికి ఆశీర్వాదం. అది పిలవాలి దేవుణ్ణి. ప్రార్థించుతున్న ప్రతి ఇంట్లో దేవుని సంచారం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. అసలు ఆయన ప్రార్థనే ఎక్కువ చేయమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు మోకరించలేకపోవచ్చు, కూర్చొనైనా చేయొచ్చు ఎన్ని గంటలైనా. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సాగిలపడే అనుభవాలలో మోషే ఎలా సాగిలపడ్డాడు, ఎలా తగ్గించుకున్నాడు, అబ్రహాం ఎలా తగ్గించుకున్నాడు, ఏ విధంగా వారు సాగిలపడ్డారు అనేది మనం ఆలోచించుకోవాలి. దేని కొరకు? దేవుడు మా ఇంట్లోకి రావాలి. మనం వినయం విధేయతతో ఉంటే, దేవుని సన్నిధిలో లోపడగలిగితే, ఖచ్చితంగా మనం ప్రార్థించగలిగితే, ప్రభువా మా ఇంట్లో మీరు ఉండండి ప్రభు అని అనగలిగితే చాలు. ప్రభు అయిన యేసయ్య యెరూషలేము ప్రాంతంలో బేతనీ అనే చిన్న కుగ్రామం ఉంది. బేతనీయ. లాజరు వాళ్ళ ఇంటికి, అంటే మగ్దలేని మరియా,
మార్త, లాజరు, వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం అన్నమాట. అయితే యేసు ప్రభు వారు యెరూషలేము వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా బేతనియా గ్రామానికి వెళ్ళేవాడు. ఆ ఇంట్లో వాళ్ళని అంతగా ప్రేమించాడు. వాళ్ళని, దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు కడు బీదవాళ్ళు. చెప్పండి ఏంటండి? చాలా బీదలు వాళ్ళు. మగ్దలేని మరియా ఎప్పుడు ఎంత సొమ్ము దాచిపెట్టిందో తెలియదు కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వస్తే అత్తరు పూసి ఆయన్ని అభిషేకించిందంట. నా భూస్థాపన నిమిత్తమే ఈమె ఇలాగ చేసింది, ఇది ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఈమె గురించి అక్కడ ప్రకటించబడుతుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. అవునా? అయితే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎంత కడుబేదలైన దేవుని సన్మానించే విషయంలో చూడండి, ఏమాత్రం వెనుకాల. దేవుని స్తోత్రం. అంతగా తన్ను తాను ప్రభువుని ప్రేమించింది. ఆయన పాదాలు కన్నీటితో కడిగింది. నేను ఘోరమైన పాపినని ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగింది. మనందరం కూడా ఘోరమైన పాపులమే. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చేది. ఆ వేల గాయములు, ఆ శ్రమలు అనుభవించడానికి గల కారణం ఒకటే, ఆయన మన యందున్న ప్రేమను బట్టి. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ ఎవ్వరికీ అంతు చిక్కని వింత ప్రేమ, అమూల్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. గాడ్స్ లవ్. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 2-3 వాక్యాలు చదువుదాం ఒకసారి. ప్లీజ్ రీడ్ ఇట్. 1 John. ఐదో అధ్యాయం 2వ వాక్యం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే తెలియను. ఎంత మంచి మాట అండి. 223 పేజీ, కొత్త నిబంధన, 223 పేజీ, 5వ అధ్యాయం 1 యోహాను 2వ వాక్యం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుదము. తల పైకెత్తండి. దేవుని ప్రేమ. అందరు చెప్పండి ఆ మాట. ఊరికి ఆ మాట చెప్పి మళ్ళీ పాయింట్లోకి వెళ్దాం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వాడంట. ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వాడు దేవుని పిల్లల్ని ప్రేమించుతాడంట, లేకపోతే ప్రేమించలేడు. ఆజ్ఞలను గైకొనేవాడే ప్రేమించగలడు. బైబిల్లో యేసయ్య 10 ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకి. అదేంటో చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అవునా? మరి ఇది మనం చేయగలుగుతున్నామా? మీ ఫ్రెండ్స్ని ప్రేమిస్తారా? పక్కనున్న ఫ్రెండ్స్ని. యు ఆర్ లవింగ్ యువర్ ఫ్రెండ్స్, యు లవ్ యువర్ నైబర్స్, యు లవ్ యువర్ రిలేటివ్స్. ఆమెన్. ఆమెన్ అంటలేదండి ఎవరు? ప్రేమిస్తున్నారు కదా. ఆమెన్. హల్లెలూయా. మనం నిజంగానే మన తోటి వారిని, మన వారిని ప్రేమించకపోతే, నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నిన్నెంత ప్రేమించుకుంటావు చెప్పండి? మాట్లాడరేమండి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు? మంచి డ్రెస్ ఉందా? బాగుందా? ఎక్సలెంట్. ఈరోజు పెరిన్లోకి పోద్దామా? ఇంకేం పోద్దాం? మెన్స్కి వచ్చినాయి, లేడీస్కి వచ్చినాయి కదా ఈ మధ్య క్రీములు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో, ఇంత కొంచెం తగ్గితే ఈ పూట కొద్దిగా తగ్గిందమ్మా మళ్ళీ పెట్టి అన్నం అంటావు. అవునా? మనిషి గ్లామర్ తగ్గనీడు, తిండి తగ్గనీడు, వస్త్రాలు తగ్గనీడు, దేన్ని తగ్గనీడు. పొద్దున మొదలేసిన కాఫీ దగ్గర నుంచి రాత్రి తిని పడుకునేదాకా ఎన్నో తింటాడు. దీన్ని పోషణార్థమై. హల్లెలూయా. దీని అందం కోసం అనేక రకాల బట్టలు కుట్టించుకుంటాడు. అవునా? మంచిగా కుట్టించాడు. అవునా? ఎంత ప్రేమిస్తున్నావు ఈ దేహాన్ని, అంతగా పక్కనున్న వాళ్ళని ప్రేమించగలవా? సవాల్ ఇది లోకానికి. మనిషి బుద్ధి ఎలాంటిదంటే, ఇందా చెప్పాక కుళ్ళని, ఆ కుళ్ళు ఎలాంటిదంటే, వీడు మంచి బట్టలు వేసుకుంటే బాగానే ఉందిలే, ఎరా బాగుందంటే ఎట్ట బాగానే ఉంది, పర్లేలే, ఎట్టగొట్టలే, బాగానే ఉంది. అసలు ఒప్పుకోడుగా.
మనుషుల స్వభావం అసలు మనసు ఏమండి, యేసు నిజంగా మీ హృదయంలో స్థిరంగా నివసించగలిగితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ మనసు నిర్మలంగా ఉంటుంది. ఆమె నేను చెప్పట్లేదుగా, హల్లెలూయా. ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో నిన్నెలా నువ్వు ప్రేమించుకుంటున్నావో, ఎంత రేంజ్లో ప్రేమించుకుంటున్నావో. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తామండి, అద్దం దగ్గరికి వెళ్తావునా, వెళ్తే అద్దం కరెక్ట్గా నీకు ఫేస్ ఎలా ఉందో అలా చూపించింది. అవునా? ఎక్స్ట్రాగా చూపించింది ఏమన్నా, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా చూపిస్తే భయం వేస్తుంది నీకు. అవునా? ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తారు వెంటనే, ఏంటో తేడాగా ఉందండి, ఇదేదో వచ్చింది వెనక. అద్దం వాక్యానికి సాదృశ్యం. చెప్పండి ఏంటి సాదృశ్యం? వాక్యాన్ని మనము ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు చదివితే మన మనసు అందులో తెలుస్తుంది, మన ఫేస్ అందులో తెలుస్తుంది. అందులో ఉన్నది ఏంటో, మనలో లోపాలేంటో వాక్యం చూపిస్తుంది. మనలో లోపాలేంటో వాక్యం చూపిస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ అద్దం అనబడిన ఈ వాక్యంలో నీ ముఖం చూసుకోవాల్సిందే. హల్లెలూయా. ఆ దినమంతా పాపాలు పడకుండా, అపవిత్రతలు పడకుండా, శాపాలు పడకుండా, ఎవరి మీద ద్వేషాలు పెంచుకోకుండా, ఎక్కడా కూడా ఎవరిని విరోధంగా మాట్లాడకుండా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా గడపాలంటే, ఆ వారం అంతా, ఆ రోజంతా మంచి గడవాలంటే వాక్యం అనబడిన ఈ అద్దంలో నీ ముఖం చూసుకోవాలి. యాజ్ టీజ్గా కనపడుతుంది, ఏమాత్రం తేడా ఉండదు. ఆమేన్. నీ ముఖం ఎలా ఉందో యాజ్ టీజ్గా చూపించినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఎస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. వాక్యంలో కూడా నువ్వు చదువుతున్నప్పుడు నీలో లోపాలు చూపిస్తుంది. బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవటానికి మొదలుపెట్టారు ఆర్ఆర్కే మూర్తి గారు. మంచి దైవజనుడు, తెలుసా మీకైనా ఆర్ఆర్కే మూర్తి గారు అని? బైబిల్లో తప్పులు పట్టుకుందామని యోహాను సువార్త చదువుతున్నాడు. ఆయనకి ట్రాన్స్లేషన్ చేయమని ఫారినర్స్ చిన్న బుక్ ఇచ్చారు, యోహాను సువార్త బుక్ ఇచ్చారు. ట్రాన్స్లేటర్గా జాయిన్ అయ్యాడులే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడానికి, యవన ప్రయాణం ఉన్నప్పుడు. దీంట్లో తప్పు లేదని పట్టుకుందామంటే, బైబిల్ అంటే ఆయనలో ఉన్న తప్పులను పట్టుకుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంతే కదా మరి బైబిల్ అంటే. దేవుని వాక్యం చదువుతుంటే మనలో ఉన్న తప్పులను చూపిస్తాడు దేవుడు, మనలో ఉన్న బలహీనతలు చూపిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అద్దము ఎలా ప్రతిబింబింపజేస్తుందో యాస్టీజ్గా వాక్యాన్ని చదివితే మన హృదయం ఏంటో, మన ఆత్మ ఏంటో, మన పరిస్థితి ఏంటో వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రతిరోజు జీవం కలిగిన వాక్యాన్ని మనం చదవాలి. చదువుట వలన ఆత్మీయతలో ఎదిగి ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక లోబడే విషయంలో, సాగిలపడే విషయంలో ఒక మోషే వలె, దేవుని ఇన్వైట్ చేసే విషయంలో అబ్రహాము వలె మనం ఉండాలి. ఎందొచ్చినా కానీ మోషే సాగిలపడ్డాడు తప్ప వారిని ఏమలా, నేను అలాంటి వాడిని కాదు, దేవుడే నన్ను నియమించాడు అనేమనలేదు అక్కడ మోషే. పరిశుద్ధ గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఎజ్రా 9వ అధ్యాయం. అందరూ కూడా ఎజ్రా గ్రంథం తీద్దాం అందరం కూడా. నేను కొత్త బైబిల్ కొనుక్కునేసరికి దీనికి అలవాటు చెబుతా ఉన్నాను, అందుకే కొంచెం అది లేట్ అవుతుంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 1. ఒక్క నిమిషం అండి. 10వ అధ్యాయం 1, 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఎజ్రా దైవజనుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, దేవుని వాక్యములన్నీ క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. ఇతను ఒక దైవజనుడు. ఇతడు ఇశ్రాయేలీయులు చేసిన పాపము నిమిత్తమై దేవుని మందిరంలో కూడా వెళ్ళలేక, దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేయలేక, అసలు మందిరంలోకి వెళ్ళే ధైర్యమే చేయక, దేవుని మందిరం ఎదుటనే సాష్టాంగ పడ్డాడంట. అంటే బారుగా పడుకొని దండం పెడుతున్నాడు, అని ప్రార్థన చేస్తాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు.
ఎవరి పాపాలు ఒప్పుకుంటున్నారండి వాళ్ళ? అందరూ కూడా ప్రభా నా వైపు చూడండి తల్లి, అందరూ పిల్లలు నా వైపు చూడండి, నా పాపాలు క్షమించండి అయ్యా, నా దోషాలు క్షమించండి అయ్యా, నా అతిక్రమాలు క్షమించండి అయ్యా అడగాలి మనం. కానీ ఎల్లప్పుడూ నీ దర్శనమేనా దేవుడికి చూపించేది? హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ బాధేనా? ఎజ్రా ఇశ్రాయేలీయుల పాపములన్నిటిని కూడా తన మీద భరించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఇంటి వారి పాపములు, నీ బిడ్డల పాపములు, అది ఏదైనా, ఏ బలహీనతలైనా, అది ఏదైనా ఉంటుంది. వాటన్నిటిని ఒప్పుకోవాలి మనం. వి షుడ్ కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనం అన్ని ఒప్పుకోవాలి. బాబా మేమేం చేయలేదంటానికి వీల్లేదండి బాబా. లేదు లేదు లేదు, మనం ఒప్పుకునే మనసు ఎల్లప్పుడూ ఉండాలి మనకి. భక్తి సింగ్ గారు ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా సంఘాలు కట్టాడు. 30,000 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. అద్భుతమైన గొప్ప దైవజనుడు ఆయన. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన ఊతపదం, ఆయన చెప్పే ఊతపదం ఏంటంటే, నువ్వు రిపెంటెన్స్ పొందు, నూతన పరచబడని అంటాడు. ప్రతి ఒక్కళ్ళకి అదే మాట చెప్తాడు. అంటే ఎందుకండి అదే మాట చెప్తుంటారు మీదంటే, యూ ప్లీజ్ రిపెంట్, యూ షుడ్ రిపెంట్. నువ్వు మారు మనసు పొందు, మారు మనసుకు తగినట్లుగా జీవించు. అసలు క్రైస్తవులు ఈ మధ్య మారు మనసు అనే పదాన్నే మర్చిపోతున్నారు. మారు మనసు అంటే అర్థమైంది, అప్పుడున్న పిచ్చిమైంది ఇప్పుడేవి ఉండకూడదు. అప్పుడున్న పిచ్చి మనసు ఇప్పుడు ఉండకూడదు. అప్పుడు మనసుకు వచ్చినట్టు నడిచాముగా, ఇప్పుడు అలా ఉండకూడదు. ఇప్పుడు పూర్తిగా మార్చబడిన వారమే దేవునికి అంటుకట్టబడ్డామో. యోహాను సువార్త 15 రాయబడినట్లుగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాతో అంటుకట్టబడితేనే మీరు ఫలిస్తారు అని అన్నాడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలన్నాడు. ఫలించేవాడు కూడా పర్వాలేదు నేను ఫలంగానే ఉన్నాను అన్నవాడు కూడా మరి ఎక్కువ ఫలించాలంట. లేకపోతే ఏం చేద్దాం, పనికిరాని తీగలను తీసేస్తాను అన్నాడు. హల్లెలూయా. పనికిరాని తీగలన్నీ కూడా యేసుతో కూడా అంటుకట్టబడ్డే ఒక రోజైనా బయటికి వేరైపోతాయి అవి. యేసుతో అంటుకట్టబడటానికి ప్రాముఖ్యమైన మొదటి విషయం మారు మనస్సు, చేంజ్ హార్ట్. మారు మనస్సు అనుభవాలు. నువ్వు ఇన్ని ఎంతన్నా నువ్వు ప్రేమించే మనసుతోనే ఉండాలి. ఎప్పుడన్నా ఒకసారి కోపం రాకుండా ఉండదులే, కానీ అయినప్పటికీ కూడా అప్పటికీ కూడా మనం ఏం చేయాలంట, ప్రేమించే వారముగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పట్లా మీరు? నా వైపు అరసొత్తారేంటి? స్తోత్రం చెప్పకుండా హల్లెలూయా. సాష్టాంగ పడటం అంటే పాపములు ఒప్పుకోవటము, కన్నీటితో ఒప్పుకోవటం ఎజ్రా చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఈయన ఎలా తన్ను తాను ఒబీడియన్స్గా తగ్గించుకొని సాగిలపడి ఈయన చేస్తున్న పని ఏంటి? పాపాలు ఒప్పుకుంటున్నాడు. వారి పాపములు ఈయన మీద, నేనే చేశానయ్యా పాపములు, అవన్నీ నా పాపములుగా మీరు భావించండి నాయన అని ఎజ్రా దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడు. లోపల కాదు, దాని మందిరం ఎదుట. అంటే ఇక్కడ కూడా మనకేం తెలుసు, దేవుని ఎదుటికి వచ్చి మనం ప్రార్థన చేసేటప్పుడు, నేను మీకు ఒక మాట చెప్తా చూడండి. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. చెప్పండి ఎంతమంది? ఒకడు మత గురువు, రెండో వాడు సుంకరి. మత గురువు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, దేవా నేను వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతలో 10% నేను మందిరానికి ఇస్తున్నాను, ఈ సుంకర వలె నేను లేనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. సుంకరి మందిరంలో కూడా రాకుండా బయటే ఉండి సాష్టాంగపడి కన్నీటితో, దేవా నేను పాపినయ్యా అని ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని దృష్టికి అంగీకరించబడి వెళ్ళారు? చెప్పండి, కరెక్టే అమ్మా, చెప్పండి. ఏంటి? బయట ఉన్న ఆ సుంకరే, ఆయన ప్రార్థనే దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. మరి నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి ఎంతలో 10% నీకు ఇస్తున్నాను, ఇంకా ఈ సుంకర వలె నేను లేనందుకు, ఆయన ప్రార్థనతో నీకేం పని అయ్యా? హల్లెలూయా. కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ ప్రార్థనలో హెచ్చింపు ప్రార్థన ఎవరిది? మత గురువుది. తగ్గించుకునే ప్రార్థన ఎవరిది? సుంకరిది. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు.
దేవాలయంలోకి చాలామంది వచ్చారండి. ఆ కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిగిన దాంట్లో తీసి ఇచ్చారు. ఒక ఆమె అయితే ముసలామ వెదరాలు ఉంది, 2 వెండిని మొత్తం తీసి ఇచ్చేసి జీవనం అంతా వేసేసింది. దేవుడి దృష్టి ఎవరి మీద పడింది? మాట్లాడండి. ఎవరి మీద పడిందమ్మా? ఏ మిగతా వాళ్ళని అనలేదే? కొంత దాచుకొని కొంత వేయటం కాదు. హల్లెలూయా. మొత్తమై యేసు రక్తమే జయం. సౌండ్ రాదుకి ఇక్కడ, మీ దగ్గరే కాదు ఎక్కడ ఇదే గొడవ. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే విషయంలో దాని గురించి కాదు, దశంభాగం గురించి కాదు నేను చెప్పేది. ఈవిడ జీవనం అంతా వేసింది. ఎందుకు వేసింది అలాగా? ఆ కంటెంటే దేవుడు హైలైట్ చేశాడు. హల్లెలూయా. మీ అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది. అసలు ఈ వాస్తవానికి ఈమె కంటే ఎక్కువ వేశారు అందరూ. కానీ ఆమె దగ్గర ఇంక లేవు ఇంటికి వెళ్తే. ఆమె ఎక్కువ ఇచ్చిందని దేవుడు కాంప్లిమెంట్ ఇచ్చాడు. దేవుని దృష్టికి నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ హృదయంతో ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుషుల దగ్గర గుంజేసుకొని ఆయన ఏదో మేళ్ళ కట్టాడు. ఆయన నీకు 90 ఇచ్చి 10 మళ్ళీ 10 ఆయనకి ఏమన్నాడు? ఆయన సేవకి. హల్లెలూయా. యేసు రక్తవేద్యం స్వాతంత్రం చెప్పట్లేదండి మీరు? ఆమేన్. ముగించేత్తనం అయిపోయింది. 3 గురించి చెప్పాను. ఒకరు మోషే, ఆయన మీద నిందేసిన ఏం చేస్తే సాగిల పడ్డాడు వాళ్ళకి, అవునా? నెంబర్ 2 అబ్రహాము, తండ్రి వస్తుంటే సాగిల పడ్డాడు. నెంబర్ 3 యజ్రా, ప్రజల పాపాలని నా పాపంలో కొని సాగిల పడ్డాడు. ఆఖరి మాట చెప్పేస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము పక్కనే, యజ్రా పక్కనే ఉంటుందండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తలల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోని ప్రత్యేకించబడిన వారి నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో వీళ్ళు ఎలా తగ్గించుకున్నారు? ఉపవాసంలో అండి, ఊరికే ఒక కంటెంట్, ఒక సబ్జెక్ట్, అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, జాగ్రత్తగా నా వైపు చూడండి అందరూ. ఉపవాసం ఎలా ఉండాలి చెప్పండి అందరూ ఆ మాట. ఎలా ఉండాలి? ఇవాళ రకరకాలుగా ఉంటున్నారు ఉపవాసాలు, అది పక్కన పెడదాం. అవన్నీ సెట్ అవ్వవు. బైబిల్లో చెప్పినట్టుగా ఉండాలి ఫాస్టింగ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి అని ఉంది. అసలు ఏ నష్టం జరిగిందని కూడుకొని వచ్చారు వాళ్ళు? నీకు ఏం బాధ వచ్చింది? నీకు అసలు ఏ బాధ ఉన్నా ముందు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించాలి. నిండు మనసుతో నీవు ఆయన వేడుకోవాలి. అప్పుడు నీ హృదయ వాంఛను ఆయన తీర్చగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని ఒక బలహీనత ఉంది, అయినా పర్వాలేదు, కానీ కన్నీరన్న ఉండాలి. హల్లెలూయా. దేవుని మనసును కరిగించగలిగిన ఈ రెండిట్లో ఏదో ఒకటి నీ దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. అదొక ఆయుధములు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకీ వీళ్ళు ఎంతసేపు ఉన్నారు? 3 చదువుదాం. 3 మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి. వామ్మో, ఒక జాము అంటే ఎన్ని గంటలండి? పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చెప్పచ్చు కదా. ఒక జామంతా 12 అవర్స్. ఓకే, కరెక్టేలేండి. 12 గంటలు. సపోజ్ అనుకుందాం 12 గంటలు అనుకుందాం. ఈ 12 గంటలంతా వాక్యం చదివారంట నిలబడి. ఎట్లా? మనం ఇవాళ కూర్చోలేకపోతున్నాం. అంటే మరి వాతావరణం మరి ఆ రోజుల్లో బలం వేరండి, మరి ఇప్పుడేనంటావా? నేనంట ఆ రోజుల్లో అదే పరిశుద్ధాత్మ, ఈ రోజుల్లో అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నేను తిండి గురించి మాట్లాడట్లా, పరిశుద్ధాత్మ గురించి ఆ రోజుల్లో ఆ బలం వేరు, ఈ బలం వేరు అని తేడా ఏం లేదు, అదే అభిషేకం. హల్లెలూయా. ఒక జామంతా నిలబడ్డారు, వాక్యం చదివారు. ఇవాళ మనకి ఫ్యాన్లు ఉన్నాయి, మంచి మ్యాట్లు ఉన్నాయి,
శుభ్రంగా తినేసి వచ్చి కూర్చున్నాం, అయినా బలంగా ప్రార్థించకపోతే. ఇప్పుడు ఒక జామంతా నిలబడి వాక్యం ఎప్పుడని చదివాం మనం. ఇప్పుడు వాళ్ళు చేశారని మనం చేయాలని నేను అంటలా, కానీ వాళ్ళకున్న ఆసక్తి చూడండి దేవుని మీద, వాక్యం మీద. ఒక జామంతా వాక్యం చదివారు, ఒక జామంతా ప్రార్థన చేశారు. ఏం చేశారు అక్కడ? పాపాలు ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకోవటం అంటే ప్రార్థనేగా. మేము ఎక్కువ నేను పర్సనల్ ప్రేయర్ రాత్రిపూట పెట్టుకుంటాను, ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదని నైట్ పూట పెట్టుకుంటాను. 11 గంటలకు కూర్చుంటే నేను ఎందుకు అంటున్నానంటే పరిచర్య పెరిగిన తర్వాత, సేవ పెరిగిన తర్వాత ఇంకెక్కువసేపు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ జరిగే ఆరాధనలన్నిటి గురించి మిగతా సంఘాలన్నీ చేస్తున్నారు, అవునా? అలాగే వ్యక్తిగతంగా నేను కూడా చేస్తూనే ఉంటాను. ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా జరగాలి, మేఘము కింద ఉన్నట్టుగా జరగాలని చేస్తాం మేము ప్రార్థనలు. ఇప్పుడు ప్రార్థనలు పెరిగాయి. ప్రార్థన పెరిగితే ఏమవుద్దంటే ఆశీర్వాదం కూడా పెరుగుద్ది. ఒక్కటేమట ఒకటి కార్యాలు కూడా జరుగుతూ వస్తాయి. హల్లెలూయా. అసలు ఎప్పుడో ఆగిపోయినవి కూడా జరుగుతాయి. మీరు అవునని కానీ ఆమెనని కానీ అనరేమండి, అనండి సార్. హల్లెలూయా. ఒక జామంతా పాపాలు ఒప్పుకున్నారు, ఒక జామంతా వాక్యం చదివారు. అంటే వారికి ఎంత ఆసక్తి ఉందో చూడండి. దేవుని వాక్యమును, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన నిన్ను ఆశీర్వాదముల వైపు నడిపిస్తుంది. నీ మనసు బలపడేలా చేస్తుంది, నీ ఆత్మ బలపడేలా చేస్తుంది. అందుకే మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత విన్న వాక్యాన్ని బట్టి ఎక్కువసేపు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఎక్కువ ఉంటుందో ఆ ఇల్లు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. మనందరూ తెలిసిన పాలే ఒకటి యేసన్న గారు రాసింది, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్. బాబు ఆమెనంటే ఆమెనని అనడం మీకు దండం పెడతాను. ఏందండి నాకు బుర్రపిచ్చెక్కిపోతుంది. ఎజ్రా గారిని పంపిస్తా ఉండండి. హల్లెలూయా. మిమ్మల్ని ఏమో నేను త్వరగా ఉపదేశం లెవెల్స్కి తీసుకెళ్ళాలనుకుంటా. మీరు అలా వచ్చేయాలా. దేవుని స్తోత్రం. నీతిమంతుల గుడారాలలో ఏమనబడుతుంది? కార్తీక దీపము వినబడుచున్నది. పెట్టు, పెద్ద టీవీలు కొనేసుకొని పెట్టేసుకుంటున్నారుగా. 2 కలిసి ఆడట్లేదు. సినిమా థియేటర్ పెట్టుకో, ఏసు రక్తమే చెయ్యం. అసలు అవన్నీ చూడటం ఏంటండి? ప్రార్థన చేసేవాళ్ళు ఈ కళ్ళతోనేమో అవి చూసి మళ్ళీ ఇదే కళ్ళతో కన్నీరు ఎట్టవుతుంది? రాదు. ఉట్టిదే. వచ్చిందంటే డ్రామానే. హల్లెలూయా. నిజమే. మరి ఉట్టిదేదంత. నీతిమంతుల కూడా నీతిమంతులేగా. మరి నీతిమంతులేనండి బాబు. మళ్ళీ దానికి తక్కువేం లేదు. దానికి నేను అంటాను, క్రైస్తవుల ఇళ్ళల్లో 24 గంటలు నువ్వు లేచినప్పుడు అంటే పాటలు పెట్టుకో, లేకపోతే వాక్యం పెట్టుకో, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని పెట్టుకో. ఏదైనా దేవునికి సంబంధించిందే చూడు. చక్కగా పాటలు వస్తున్నాయి, క్రిస్టియన్ పాట. ఈయన హల్లెలూయా వరుసగా 6:30 మాలేస్తాడు. 6:30 మాలేస్తాడు. 10 దాకా ఉంటాయి, 10, 10:30 దాకా. ఒక చిన్న మాట చెప్తామనండి, యథార్థంగానే జరిగింది. ప్రేయర్కి వెళ్తున్నాం చోటుకి. నేను ఊరు పేరు చెప్పను, మళ్ళీ మా వాళ్ళు చూస్తారు ఛానల్స్. ఊరికి వెళ్ళి ప్రేయర్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇంట్లో చర్చిలో ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ చర్చికి రాలా ఆ రోజు. నేను వస్తూ ఉంటే బండి, అప్పుడు నాకు బైక్ ఉంది, కారు లేదు. వస్తుంటే మన చర్చి విశ్వాసులే వాళ్ళ ఆయన కొడుతుంటే అరే ఏంద్ర వీళ్ళిద్దరూ భార్య భర్తలు కొట్టుకున్నారని చెప్పేసి సరే అక్కడ ఆగి లోపలికి వెళ్ళాను. ఏం సార్ ఆగండి. వాళ్ళ ముసలాం కూడా ఆపుతుంటే ఆగట్లేదు, కొట్టుకుంటున్నారు. ఏది మ్యాటర్ అన్న, ఇటు రండి సార్ అని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి దీక్ష చూపించాడు. మొత్తం బూడిదైపోయింది. అది ఏం పెట్టిందంటే టీవీ సీరియల్ పెడతా, రాత్రి వచ్చి నీకు పొద్దున కూడా వస్తాయంటే మిస్ అయిన పెట్టుకొని చూస్తుంది. చర్చికి కూడా రాకుండా అది దగలబడిపోయింది. ఊరుకుంటాడా మరి ఆయన?
పిచ్చ కొట్టుడు కొట్టాడు అమ్మాయిని, కొట్టి 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 అసలు ఏం లేదు. ఇక నేను వెళ్ళిపోతానంటే సర్దేసింది వెంటనే. అక్కడ కూడా టీవీ ఉంటుందా అని అడగాల్సింది, నేను అడగలేదు. ఏం పండాడు బాబు, ఆ సడ్డి నల్లగా అయిపోయిందండి, లోపల ఆ కూర ఎర్రగా ఇచ్చేసింది. నాకు బుర్ర పిచ్చెక్కిపోయి అసలు దీన్ని ఆర్పడానికి చాలా టైం పట్టింది. అంటే సట్టికి కూడా బొక్కలు పడ్డాయి, చట్టి కూడా బొక్కలు పడిపోయింది. కూర ఎర్రగా ఉండి అయిపోయింది, ఎర్రగా అయిపోయింది, మొత్తం బొగ్గులాగా అయిపోయింది. అంత ఆసక్తిగా చూస్తుంది. నేనంటే దయ్యం పట్టింది, ఆమెకి దయ్యమే పట్టింది, లేకపోతే అట్టే కూర్చుంది సీరియల్ ముందు ఏం జరుగుతుంది. వాడు మామూలుడా, వాడు వలేసి గుచ్చి లాగి వీళ్ళంతా నా వాళ్ళే అంటున్నాడు వాడు. ఎస్, ఈ ఫ్యామిలీ నాదే, రక్షణ పొందినా సరే నీకు తెలియదు ఈ ఫ్యామిలీ నాదే అంటాడు వాడు. ఎందుకంటే గుచ్చేద్దే ఓకే, ఎందుకంటే వాడు వచ్చేస్తున్నాడు కొంపలోకి. ఇంట్లో ప్రార్థన ఉంటే వాడు రాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన కుటుంబాలకు మేలు కలగాలంటే ప్రార్థన ఉండాలి ఇంట్లో. ఆ ఇంట్లో నీతిమంతులకు గుడారముగా ఉండాలి. అక్కడ దేవుని సంగీతం, దేవుని సునాదం, దేవుని వాక్యం ఉండాలి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఒకటి, మోషేలాగా సాష్టాంగపడే అనుభవం, నెందొచ్చినా తగ్గించుకుని సాష్టాంగపడే అనుభవం. 2, అబ్రహాములాగా దేవునికి ఎదుట సాష్టాంగపడి ప్రభువుని ఆహ్వానించే మనసు. 3, ఎజ్రాలాగా సాష్టాంగపడు. 4, నెహెమ్యా, ఇశ్రాయేలీలందరూ కూడా జామంతా వాక్యం చదివారు, జామంతా ప్రార్థన చేశారు. అది చాలా కష్టమండి నిలబడటం అంతసేపు. టైం ఎక్కువైపోతుంది. లాస్ట్ మాట అక్కడ ఎజ్రా గ్రంథంలోనే లాస్ట్ చదవండి. ఎజ్రా లాస్ట్ అధ్యాయం. అంటే 10వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా. యూదా వంశస్థులందరూ 3 దినముల్లోగా యెరూషలేమున కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిర వీధుల్లో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియచ్చు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు తెలుసా? మందిరం ఎదుట. అసలు ఏం జరిగింది తప్పు? అన్ని జనుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఇశ్రాయేలీలు. వివాహం ఎవరితో చేసుకోవాలా? దేవుని పిల్లలతోనే చేసుకోవాలా. అబ్రహాం పిల్లలు ఎవరికి ఇచ్చి, ఇస్సాకు ఎవరిని తీసుకొచ్చాడండి? పెళ్లి టాపిక్ అని కాదు కానీ చెప్తున్నా, ఎవరిని తీసుకొచ్చాడు? తన ఇంటి వారిలోనే కాదా? మాట్లాడరే, తన ఇంటి వారిలోనే కదా తీసుకొచ్చింది. అన్ని జనుల స్త్రీని అన్ని స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేశాడండి? లేదు, అలా చేయకూడదు. ఎప్పుడైతే అలా చేస్తాం, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడదని ఉంది వాక్యంలో. కలవటానికి సెట్ అవ్వదు. అందుకే క్రైస్తవులు వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళనే చేసుకోవాలి. క్రిస్టియన్స్లో దేవుని ఎరిగిన వారినే చేసుకోవాలి. చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. అది అలా మిక్సింగ్ అయిపోకూడదు, చాలా డేంజర్. అది అలా కలిసిపోతున్నారు. కానీ వాక్యంలో రాయబడింది, అలాగున యూదులు అలా చేసినందుకు దేవుడికి చాలా కోపం వచ్చిందంట. మీరు పరిశుద్ధులు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు అన్ని స్త్రీలతో మీకేం పని? అన్ని జనులతో మీకేమి సాంగత్యం? మీకు వారితో సంబంధం ఉండకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు పరిశుద్ధులు అన్నాడు దేవుడు. వాళ్ళ ఆచారాలతో మీకేం పని? మీరు అన్ని జనుల ఆచారాలు అభ్యసింపకూడదు అన్నాడు దేవుడు. వద్దంటాడు అసలు దేవుడు. కానీ వీళ్ళు అలాగే చేశారు. చేసిన దానికి తప్పు తెలుసుకున్నారు. తప్పు తెలుసుకొని ఏం చేయాలి? అయ్యా ప్రభు, అయ్యా ఎజ్రా గారు ఏం చేయమంటారంటే, రండి ప్రార్థన చేద్దాం, రండి అందరూ చర్చి దగ్గర రండి. అందరూ మందిరం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. దేవుడేమి మాట్లాడలా. హల్లెలూయా. టెన్షన్ పట్టుకుంది వీళ్ళకి. ఓ పక్కేమో పైన మబ్బులు పట్టినాయి, విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఒక్కడు కూడా మందిరం దగ్గర నుంచి కదల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సంగతి తలంచుట వలన వారందరూ వణుకుచుండిరి అని ఉంది అక్కడ వాక్యంలో. దేనికి వచ్చింది వాళ్ళకి ఆ వణుకనంటే, దేవుడు ఏం చేస్తాడు, మేము ఇట్లా అపవిత్రులు అయిపోయాం, దేవుడి దగ్గర నుంచి ఏ శిక్ష వస్తుందో అని వాళ్ళు భయపడుతున్నారంట. వర్షం పడుతున్నా చెదిరిపోకుండా తడిస్తూ అక్కడే నిల్చున్నారు. కానీ ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. కానీ చెదిరిపోల గుడారాల్లోకి. గొప్ప వర్షాల చేత తడియుచు ఉన్నారంటారు అక్కడ. మనోళ్ళు 4 సినుకులు పడితే చాలు, ఇవాళ ప్రార్థన వద్దులే అని అంటారు. 4 సినుకులు పడితే చాలు.
వీళ్ళందరిలో చెప్పినటన్నిటిలో ఎంత సమర్పణ ఉంది వీళ్ళలో, ఎంత త్యాగం ఉంది వీళ్ళలో, ఎంత భక్తి ఉంది వీళ్ళలో. మీరంతా అలాగే తయారవ్వాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు ప్రే. ప్రేమ కలిగిన తండ్రి, వచ్చిన వారిని దీవించి ఆస్వాదించండి. నీ మాట